నమస్కారం. నమస్కారం నాన్న. మీ పేరు? నా పేరు కళ్యాణ్ నాన్న. ఓజీ సినిమా ట్రైలర్ చూసారా? చూసిన. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపిస్తుందా? బాగా టైలర్ పవన్ కళ్యాణ్ ఎలా కనిపించారు? పవన్ కళ్యాణ్ టైలరే యూత్ ఎట్టుండి అంటే అప్పుడు ఖుషి సినిమా బద్రీనాథ్ గుడుంబ శంకర్ అయి తీసింది చూడు, అది అట్టుండి అనమాట. ఒక నాయకుడు డిప్యూటీ సీఎం అయినా కూడా అటు తీసి కత్తి పట్టుకొని బట్టలు నాయకుడు ఉన్నప్పుడు వేసుకునే బట్టలు నాయకుడికి ఇల్లు వచ్చింది, ఇప్పుడు వేసుకునే హీరోకి ఇల్లు వచ్చింది అన్నమాట. అప్పుడు చూసిన హీరో ఎట్టుండో ఇప్పుడు చూసిన హీరో కూడా అట్లే ఉండదు. అవును, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంకా అట్లే ఉంటుంది. బాగుంది, టైలరే బాగుంది. మరి ఇంకా సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రక్త చరిత్ర సృష్టించేలా ఉంది అని చెప్పి మరి ఆ కత్తి తిప్పే విధానం, ఆయన కళ్ళజోడి పెట్టి తీసే విధానం అట్లే ఉంది. బాగుంది స్టైల్. మరి మన పవన్ కళ్యాణ్ వస్తే నింగి సైతం ఆశీర్వదించింది, సినికులు వచ్చినాయి. అవును, పవన్ కళ్యాణ్ నాకు బాగా అనిపించింది, నాకు బాగా సంతోషం అనిపించింది. మళ్ళీ నేను సినిమా కూడా చూస్తా, సినిమా చూసి వచ్చి కూడా చెబుతా బాగుంది బాగలేదు. ఇంకా సిగ్గు ఏడ చెప్ప దొరుకుద్దా చూడటమే అంతే. ఏమైంది, కత్తి పట్టుకుంటే హీరో అసలు ఎట్టుందంటే గుడుంబ శంకర్లో, మన బద్రీనాథ్లో, మళ్ళా ఖుషి సినిమాలో తిప్పిండు. స్టైల్ కానొస్తుంది. దానికి కూడా జల్సాలో కూడా బాగుంది. అప్పుడు ఆ రోజుల్లో సినిమా, ఆ రోజుల్లో ఖుషి సినిమా తీసిన హీరో ఎట్టుండో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే హీరో వాళ్ళగుండు. ఏజ్ కానరాట్లే పవన్ కళ్యాణ్. బాగుంది, టైలరే బాగుంది అంటే మరి సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నా. నేను సినిమా కూడా పోయి చూసి వచ్చి చెబుతా. పవన్ కళ్యాణ్ కొద్దిగా పెంచింది, ఇంకా పెంచలేదుగా. ఎంత పెంచింది, లక్షలు పెంచలేదుగా. మరి ఇంకా మన పవన్ కళ్యాణ్ అంటేనే సామాన్య ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన ఎందుకు పెంచుతాడు? మరి ఆ తీసిన వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా లక్షలు కోట్లు ఖర్చులు పెట్టి తీసినారు కదా. దాని గురించి కూడా ఆలోచిస్తాడు, ప్రజల గురించి కూడా ఆలోచిస్తాడులే, ఏం కాదు. కానీ ఏడా రైతులు ఎందుకు పెట్టరు? రైతుల సబ్జెక్ట్ ఏరియా అది. నాయకుడు అప్పుడు ఆయన నాయకుడు ఉన్నప్పుడు అది అడగాలి. ఇది సినిమా, అభిమానులకు ఇది మాట్లాడాలా. ఇది సినిమా అన్నమాట, హీరో ఇది. ఆయన నాయకుడు ఉన్నప్పుడు ఆయన అప్పుడు అది అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఎందుకు గొడుగు పట్టించుకున్నా కూడా స్టైల్ ఉంది. నింగి సాయంత్రం పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తే వర్షం అసలు ఎవరికి వచ్చింది? మన పవన్ కళ్యాణ్కే వచ్చింది. ఎందుకంటే వర్షం కూడా చూడాలని వచ్చింది. తడితే ఏమైంది? అది ఆశీర్వాదమే, హ్యాపీ అనిపించింది. తడిసినా కూడా ఏం కాల. పవన్ కళ్యాణ్ సినిమాని వర్షం కూడా చూడటానికి వచ్చింది. ప్రియా బానే ఉందిగా, బానే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏజ్ అన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏజ్ ఇప్పుడు అనుమానం ఎవరిను ఆ స్టైల్ చూసినాక బాగుంది. జై జనసేన. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. నాకు చేయటం రాదు కాబట్టి చేయలేదు. నేను సినిమా పోయి చూస్తా, టైలర్ నేను చూడలేదు. మ్యూజిక్ బాగుంది, నేను చెప్పినగా మన సోన్ బాబు ఆర్నీకం, ఈ దీపం, కార్తీక దీపం, ఆ పాట ఎట్టుందో ఇప్పుడు వచ్చిన ఒక పాట చూసి నేను అట్లే ఉంది సేమ్. అయ్యో ఆయన డైలాగ్ చెప్పిండు అంతే, మన సినిమాలో చూడలేదు కదా. సినిమా చూస్తే సినిమా మొత్తం ఆ భాష ఉంటే ఆ భాష గురించి మాట్లాడుకోవాలా. నేను చెప్పలేను. హరిహర ఏర్మల్లో ఫ్లాప్ అని అంటే యూత్ కు నచ్చలేదు అంతేగాని మనకు ఆ రోజుల్లో ఎట్ట జరిగిందో అట్ట చూపించుకుంటూ వచ్చిండు ఆయన. మన హిందువులు ఎట్ట బలైపోయినరు వేరే వాళ్ళ చేతుల్లోనే అది చూపించుకుంటూ వచ్చిండు. కాకపోతే జనాలలోకి వెళ్ళాలి, అది అంతే. అయ్యో తీర్చినే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అప్పుడే రిటైర్ కావద్దు పవన్ కళ్యాణ్. అయితే చిరంజీవి గారు ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అయిందమ్మా, ఎలా అనుకుంటున్నారు? ఎలా ఉందంటారు ఆయన జర్నీ? ఫస్ట్ నుంచి మీరు చూసే ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ చూసినా కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా బాగా తీయాలని నేను కోరుకుంటున్నా. ఆయన చిరంజీవి గారు మన బాలకృష్ణ గారు కలిసి తీస్తే చూడాలని ఉంది మాకు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు సినిమాకి వెళ్తారంటారా ఓజీకి? ఆయన తమ్ముడు సినిమా ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు? అయ్యా ఇది సినిమా, ఆయన నాయకుడు. అయ్యా పాప ఆయన సినిమా చూస్తాడో చూడటం, ఆయన ఎందుకు దీంట్లో లాగటం? పవన్ కళ్యాణ్ అన్న మొన్న ప్రీ రిలీజ్ లోనే చూసారు ఆయన ఆనందం.
సినిమా హాల్కి వెళ్ళి చూస్తారంట చూస్తాడు అవకాశం ఉంది. ముందు ఫ్యాన్స్ బాగా అంటే ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్? ఫ్యాన్స్ మూవీ బాగుంటేనేమో పండగ చేసుకుంటారు, బాగా లేకపోతే ఇంకా చేసేదే ఉంది, యావరేజ్ పోద్ది. ఆ సినిమా కూడా ఒక అభిమాని తీయడం జరిగింది, డైరెక్టర్ సుజిత్. ఆయన ఏం చెప్తారు? ఆయన గురించి అభిమానం కాబట్టి బాగానే సినిమా బాగుండాలా. మన పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసినా సక్సెస్ అయితే ఆయన దాచుకోడా ఆ డబ్బులు పేద ప్రజలకు పంచి పెడతాడు నాయకుడు. పవన్ కళ్యాణ్ దానగుణం కదా, పంచి పెడతాడు కదా. అందుకని సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా బాగుండి కోట్లు కలెక్షన్ వస్తే మన ప్రజలకు పంచి పెడతాడు పవన్ కళ్యాణ్, దాచిపెట్టుకోడు ఆయన. బాగుండాలని కోరుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ అని అభిమానిగా. స్టైల్ కు బాగా అనిపించింది ఈ కాలంలో కూడా. ఆ స్టైల్ తిప్పిండు అంటే ఆయన ఆ కాలంలో అప్పుడు ఖుషి సినిమా తీసిన బద్రీనాథ్ ఆ సినిమా తీసిన టైంలో ఎట్లుండో ఇప్పుడు కత్తి తిప్పితే కూడా అట్నే ఉండు. ఏజ్ పర్సనల్ గానాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ ఆ స్టైల్ కానీ చోట్ల నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది అక్కడ పెట్టిండు, హీరోకి ఉండాల్సిన లక్షణం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అందుకే వర్షం సైతం వచ్చి చూసిపోయింది మన పవన్ కళ్యాణ్. నేను అసలు చాలా రావాలని కోరుకుంటున్నా. సినిమా బాగా ఇట్టు కావాలా, చాలా డబ్బులు రావాలా. మన పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు పంచి పెడతాడు ఎన్ని వచ్చినా కూడా. డిప్యూటీ సీఎం గా కత్తి పట్టుకుని స్టైల్ గా స్టేజ్ మీద నడుచుకుంటూ వచ్చారు కదా, ఎట్లా అనిపించింది మీకు? నాకు అప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ అట్ట నాయకుడికి గారాల ఒక హీరోకి గారు వచ్చింది. స్టైల్ బాగుంది పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే స్టైల్ బాగుంది అనమాట. బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా చాలా మంది జగపతి బాబు, అందులో శ్రీయారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ లుక్స్ ఎలా అనిపించాయి? వాళ్ళందరూ అంటే సినిమా చూస్తే కానీ చెబుతాం. నేను మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసినప్పుడు మన నిజమే చెప్పాలి. ఒకటి చూసి ఒకటి చూడకుండా అబద్ధం చెప్తే పవన్ కళ్యాణ్ కూడా నచ్చదు. అందుకని సినిమా చూస్తే ఒక్కొక్కరు జట్టుందో చెబుతా నేను. ఇంకెవరు నచ్చారు నీకు? విలన్ నచ్చారా? కొంతమంది సినిమా చూడకముందే సినిమా బాగాలేదని చెప్పేసి ఫేక్ రివ్యూలు ఇస్తున్నారు. అటు చెప్పొద్దు, మన హీరో ఇమేజ్ పడిపోద్ది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అన్న అభిమానులు గోకులు అని అంటారు. అందుకని ఏ హీరో అభిమానం అయినా సరే నిజం ఉంటే నిజమే చెబుతాం. అది బాగలేకపోతే మన హీరోని మనమే కింద పడేయొద్దు. లోపాలు చెబుతేనే కదా మరి పైకి వచ్చేది. అభిమానులు కాకుండా బయట వాళ్ళు కూడా చెప్తారు కదా సినిమా బాగాలేదని చెప్పేసి, కావాలని కొంతమంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. కావాలని కొంతమంది చెబుతారు, ఇట్టే సినిమా ఆపుతారా? ఎవరు ఆపలేరు. అది బాధ పైకి అబద్ధం చెబుతా అబద్ధం వేరే రోజులు ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది టికెట్ రేట్ల గురించి ఆ సినిమా గురించి నెగటివ్ చేస్తున్నారు. అంటే సినిమాకు కూడా రాజకీయం వచ్చిందా? సినిమాలో మరి పదవుల కోసం కోట్లు కోట్లు పెట్టి పదవులు కొనుక్కుంటారుగా, మరి అది మాట్లాడొచ్చుగా. అది వద్దు మనకి, ఇది కావాలి. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రంలోనే చేసుకుంటే ఆదాయం వస్తుంది కదా. ఈవెంట్లు తెలంగాణలో చేయడం ఎందుకని విమర్శలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులేగా, ఏనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అక్కడ కాదు, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మరి వాళ్ళు కూడా పదవులు అమ్ముతున్నారు కోట్లకి. మరి అవి మాట్లాడుకోవాలిగా. ఏందో సినిమాకి ఒక 2,000 అంటే సినిమా ఫీల్డ్ అంటే ఏందనుకుంటున్నావు? నేను జూనియర్కి పోయి చూసినా ఒకవేళ కష్టం ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చేసే వాళ్ళు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా కష్టం విపరీతంగా ఉంటుంది. ఆయన అందరు వాడు అందరికి ఏడబెట్టి అప్పుడు ఫస్ట్ లో ఎడగొట్టలేదు కదా మన రాజధాని హైదరాబాద్ అయినప్పుడు. ఇప్పుడు మధ్యలో ఎడగొట్టారు కదా, మరి హైదరాబాద్ లో పెడితే అందరికి వెళ్ళిపోద్ది కాదు. ఇంకా ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది అందరు చూడండి. పక్క రాష్ట్రమే కాదు అంత మన పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంకా ఈ నుంచి వచ్చిన తీసుకోకూడదా? ఏడవాళ్ళు బతకొద్దా, ఆడవాళ్ళు బతకొద్దా? అందరు బతకాలి కదా. ఏం కాదు, మన నాయకుడికి అందరికి నాయకుడు. అందుకే మన తెలంగాణకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓజీ గురించా? ఇట్టు కావాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్.